టికెట్ 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 40 ఉందా టికెట్ 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 40 ఉందా టికెట్ 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 40 ఏమయ్యా టికెట్ కొను టికెట్ కొను. టికెట్ తీసుకొస్తానా సామె? ఒక 6 టికెట్లు ఇవ్వండి సామె. టికెట్లు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈ ఊసుమని పాసుమని ఇవ్వకూడదు. డబ్బులు లేకుండా సినిమా కొత్తావా సామె? పిల్లల కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ సినిమాలో నక్కలు ఉన్నాయి సామె. 2 నక్కలు వస్తున్నాయి, దానికి తోడు ఒక కుక్క వస్తుంది. అందుకే సామె పిల్లలంతా సినిమా చూడాలని చంపేస్తున్నారా సామె? టికెట్ ఎంత సామె? 45 100 సామె 40 రూపాయల టికెట్ 100 రూపాయలు అంటే ఎక్కువ కదా? 40 రూపాయల టికెట్ 100 రూపాయలనయ్యా. బ్లాక్ లో తక్కువ అమ్మితే బొమ్మ పోయిందని అర్థం. బ్లాక్ లో టికెట్ అమ్మితే పోలీసులు పట్టుకోరా సామె? నన్నెందుకయ్యా పట్టుకుంటారు? మా యజమాని ప్రతాప్ స్వామినే పట్టుకుంటారా? మీ యజమాని అంత మూర్ఖుడా సామె? అవునయ్యా, మేనేజర్ ప్రమోషన్ ఇవ్వనంటున్నాడు. అంత మూర్ఖుడా సామె? నేస్టీ బెగ్గర్. సరే సామె, పేరు చెప్పండి సామె, చెక్ రాసి ఇచ్చేస్తాను. చిక్క? అవును. ఏయ్, నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా? 5 బ్యాంకుల్లో ఉన్నాయి సామె, వేరే వేరే పేర్లా. 5 బ్యాంకుల్లో వేరు వేరు పేర్లతోనా? ఏయ్, నువ్వు మారువేషంలో వచ్చిన మాజీ మంత్రివా? సమే, మనల్ని కుక్క అనండి నక్క అనండి సమే, కానీ మాజీ మంత్రి అని మాత్రం అనకండి స్వామి. మాదంతా కష్టపడి తినే జాతి స్వామి. ఓ, మాజీ మంత్రి అంటే అంత ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నావా? లేకపోతే స్వామి, మేము జైలు వాకిట్లోకి వెళ్ళి బెచ్చం కూడా తీసుకోం స్వామి. ఏంటయ్యా ప్రతాప్ స్వామి సంతకం చేస్తున్నావు? మీరా? ఏరా రే, ఓ కూలింగ్ గ్లాస్ వేసుకుని తల బాగా చుడితే నేనెవరో గుర్తుపట్టలేకపోయా? అది కాదు సార్, తెలుగు సినిమా థియేటర్ లో పనిచేస్తున్నాను కదా, అదే టెక్నిక్ తో వచ్చాను. ఏరా కౌంటర్ లో కూర్చొని టికెట్లు అమ్మరా అంటే బయటకు వచ్చి బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నావా? అది కాదు సార్, ఇలా బ్లాక్ లో అమ్మితేనే సినిమాకు ఒక మర్యాద, అదంతా ఒక టెక్నిక్. నీ టెక్నిక్ ఏంటో నాకు తెలుసురా రే. నువ్వు పాలల్లో వెన తీసేవాడివి, నేను మంచిళ్ళలో వెన తీసి నీగాచి అమ్మేవాడిని తెలుసా? నువ్వు చేసే పనికి మేనేజర్ పోస్ట్ కావాలా? నీకు ప్రమోషన్ ఇస్తారా? ఏదైనా చెబుదామంటే కట్ చేస్తావు. నీకోసమే కొత్త మేనేజర్ అపాయింట్ చేస్తున్నాను రా. మర్యాదగా పోయి ఆ గేట్ లో కూర్చో. అక్కడ కూర్చొని టికెట్ల మళ్ళా వాచ్మెన్ డ్యూటీ చేయరా.